with the big boys. Ain't no rest, we make noise. Love it when you see it so good that you can't avoid. Pedal to the metal, we going far. Going far. Foot on the gas, just getting started. Let's get it started. Pave the way, road uncharted. Let's get it. Let's get it started. Let's get it started. Let's get it. Let's get it started. Are you ready? ఇప్పుడే లగేజ్ అంతా ప్యాక్ అయింది. కన్యాకుమారి నుంచి స్టార్ట్ అవుతున్నాం నెక్స్ట్ ట్రిప్ కోసం. అంత లగేజ్ అంతా ఎక్కడ పడితే అక్కడ ఉందన్నమాట. ఇప్పుడే ప్యాక్ చేస్తున్నాం మొత్తం నా షూ. ఇప్పుడే మనం కన్యాకుమారి నుంచి బయలుదేరుతున్నాం రామేశ్వరంకి. స్టార్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేసినాం, రికార్డ్ అవుతుంది. చలో టు రామేశ్వరం. మనకెంత 5 hours చూపిస్తుంది. ఓకే, ఆల్ సెట్. వెళ్ళిపోవడం. మనం ఆల్రెడీ ఒక 10 kilometers అహెడ్ ఉంటారు నాకు తెలిసి. మనకి ఎంతసేపు పట్టలేదు టెంపుల్ దగ్గర, ఒక 10 minutes పట్టింది అంతే. స్ట్రైట్గానే వెళ్ళిపోవాలి. మనం మాల తీసేసుకున్నాం, ఇది ఒకటి తీసుకున్నాం. 1450 అయింది. మనం ఇప్పుడు రామేశ్వరం రూట్ అయితే వచ్చేస్తాం అనమాట. ఈ రూట్లో ఏంటంటే ఫుల్ గాలి ఎక్కువ వస్తుంది, చాలా గాలి. అందుకే మనకి ఇక్కడ విండ్ మిల్స్ కూడా చాలా ఉంటాయి. బండినే టేస్తుంది గాలికి. సో తూత్తుకుడి సిటీ మున్సిపల్ కార్పొరేషన్ వెల్కమ్స్ యూ. రోడ్ వేస్తున్నారు ఇక్కడ, తూత్తుకుడి అంట. డిఫరెంట్గా ఉందనేమో. మనం ఈ లెఫ్ట్ వెళ్ళిపోవాలి. లెఫ్ట్ తీసుకొని సీదా జావు అంటుంది. ఓ రీడవాడు ఇట్లా వస్తుండు. బెంగళూరు, మదురై, చెన్నై. మధ్య కూడా ఉంది, ముందు ఉంది అనుకుంటా మధ్య. ఈ రైట్ తీసుకొని మనం కొంచెం ముందుకు వెళ్ళిపోయి బ్యాగ్ మంచిగా సెట్ చేసుకున్నాం. వాటర్ తాగాలి ఫస్ట్. నేను రైట్ సైడ్లో చూడండి, దగ్గర కనిపిస్తుంది. కింద గ్రీన్ వైట్ బాగుంది కాంబినేషన్. గ్రాస్ ఈ వెలియత్తపురం, ఇది ఈ వెలియత్తపురం. ఈ లెఫ్ట్కి వెళ్తే వెడపట్టి అంట. ఏముంది లొకేషన్ అసలు. కేక్ భయ్యా, కేక్. డ్రింకింగ్ వాటర్ అంటే
మామూలు లేదు లొకేషన్ మాత్రం. హే గైస్, సంథింగ్ ఈస్ హ్యాపెండ్ ఇయర్. సంథింగ్ ఏదో అయితే జరిగింది ఇక్కడ, అన్నీ ఆగిపోయింది. ఏదో పడిపోయింది, దాన్ని ఏమంటారు, మన బొలేరో లాంటిది ఏదో పడిపోయింది అన్నమాట. మనం వచ్చేసాము, దాటేసాము. ఓకే, మనం అయితే దాటేసాం. పొలంలో ఉన్న వెనకాల వాళ్ళు కూడా వచ్చేసా. మనమైతే ఇప్పుడే రామేశ్వరం ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ వ్యూ అయితే క్రేజీ, వేరే లెవెల్. మనం ఇప్పుడు సముద్రం పైన ఉన్న బ్రిడ్జ్ పైన ఉన్నాం. అటు లెఫ్ట్ సైడ్ అంతా సముద్రమే, రైట్ సైడ్ అంతా సముద్రమే. మనం సముద్రం పైన ఉన్న బ్రిడ్జ్ పైన ఉన్నాం. అబ్బా, ఇదిగోండి సముద్రం. కనిపిస్తుందా లేదా మీకు? కొంచెం గ్యాప్ ఉంటే బాగుండేది ఇక్కడ. సర్లే, నేను లేగేసి చూపిస్తా. ఇది లెఫ్ట్ సైడ్ అంతా సముద్రమే, రైట్ సైడ్ అంతా సముద్రమే. అమ్మ అలా ఉందిలేండి. సముద్రం పైన బ్రిడ్జి పైన బండి మీద వెళ్తున్నా. సో మనం అయితే రామేశ్వరంకి వచ్చేసాము. ఇప్పుడు రామేశ్వరం బ్రిడ్జ్ పైన ఉన్నాము. సో ఇక్కడ ఇప్పుడే మన వెహికల్ పార్క్ చేసి దిగుతున్నాం ఫొటోస్. వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది ఇక్కడ. ఇప్పుడే సాయంత్రం వస్తేనే ఇట్లుంది, ఎర్లీ మార్నింగ్ వస్తే చింపు పడేస్తా అనుకున్నా వ్యూ. సో ఇప్పుడు మనం ఇంకా రామేశ్వరం ఎంటర్ అయిపోతున్నాం కాబట్టి అట్లా ఈ వ్యూ చూసుకొని బయలుదేద్దాం. చలో, ఇంకంతా 12 కిలోమీటర్స్ ఉంది. మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇది రామేశ్వరం బ్రిడ్జ్ అన్నమాట. సముద్రం పైన వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడైతే ఎంటర్ అయిపోయినాం రామేశ్వరంకి. మనం బ్రిడ్జ్ దిగేసాము. ఇంకా రామేశ్వరం సిటీకి 11 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మనం. ఎప్పుడే మనం రామేశ్వరం అయితే వచ్చేసాం. ఇదే టెంపుల్, వెస్ట్ టవర్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడే మనం హోటల్ రూమ్ చూడడానికి వెళ్తున్నాం. మన కోసం ఒక అతను వచ్చారు, ఆయన ఫాలో అవుతే వెళ్ళాలి ఇప్పుడు మనం. సో వి రీచ్డ్ రామేశ్వరం. చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. ఇది ఇంకో సైడ్ గోపురం. ఇది 1200 రా. ఆ రూమ్ అయితే మనకి ఎగ్జాక్ట్లీ నియర్ టెంపుల్ ఉందిరా. నీకు టెంపుల్ అక్కడ ఉందా తెలుసా? ఫస్ట్ వా ఒక్క నిమిషం.
ఎంత అంట